ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయంపై మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలను అభినందించారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని త్వరలో అధిష్టానం పిలిచి మాట్లాడుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుల అంశానికి సంబంధించి అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని తెలిపారు. సమావేశంలో కేబినెట్ విస్తరణ గురించి చర్చ జరగలేదన్నారు. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయంపై మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలను అభినందించారు. మార్చి 15 లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే రాజగోపాల్ రెడ్డిని త్వరలో అధిష్టానం పిలిచి మాట్లాడుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుల అంశానికి సంబంధించి అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారని తెలిపారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ గురించి చర్చ జరగలేదన్నారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సమావేశంలో కేబినెట్ విస్తరణ గురించి ఎందుకు చర్చ జరగలేదు? దీనికి కారణం ఏంటి? ఏఐసీసీ కీలకమైనటువంటి సమావేశము. తెలంగాణ ప్రభుత్వము ఏర్పడి 2 సంవత్సరాలు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగిందని చెప్పవచ్చు. ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి భేటీ. మీరు అడిగినట్లుగా అంటే కేబినెట్ చర్చ ఎందుకు జరగలేదు అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే స్థానిక సంస్థలు అనుకోవచ్చు, రానున్నటువంటి ఏదైతే జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యములో ఏదైతే ఇప్పుడు మనము అంటే దాని గురించి చర్చిస్తే రానున్నటువంటి మంత్రుల మధ్య కూడా ఏదైతే విభేదాలు ఉండేటటువంటి నేపథ్యం ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. దీనిపై కూడా కేబినెట్ పై చర్చ జరగలేదు అన్నటువంటిది. మరొకసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరొకసారి హైకమాండ్ తో భేటీ అవుతారు దీనిపై అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు 2 గంటల పాటు ఏదైతే సమావేశం జరిగిందో, ఈ సమావేశంలో కీలకంగా అటు రాహుల్ గాంధీ, అటు సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖార్గే, ఇక్కడ కేసీ వేణుగోపాల్ ముందస్తుగా ఏదైతే కొద్దిసేపటిగా మాట్లాడినటువంటిది సమావేశము. అనంతరము ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నటువంటి అందరూ కూడా మినిస్టర్లందరూ కూడా రావడము, చాలా మటుకు కూడా స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాతనే ఈ మొదటి సమావేశం అని చెప్పవచ్చు. దాదాపు 80% పాటు ఏదైతే విజయాన్ని సాధించినందుకు రాహుల్ గాంధీ వాళ్ళందరినీ కూడా అంటే కృతజ్ఞత అంటే దానికి సంబంధించినటువంటిది అక్కడ జరిగినటువంటి పాలిటిక్స్ పై కూడా కొంతసేపు కూడా చర్చించడం జరిగింది. రానున్నటువంటి మరొకసారి జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా సమాయత్తం కావాలి, దీనికి దిశానిర్దేశం చేయడం అన్నది కూడా ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అప్డేట్. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశంలో అక్కడ అంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి ఏ విధంగా ముందుకు వెళ్ళినటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది అంటే బయటికి వచ్చాక ఏదైతే 2 గంటల పాటు సమావేశం అనంతరము మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే మనకు పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ప్రెస్ మీట్ నిర్వహించాడు. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. నామినేటెడ్ పోస్టులకు దాదాపు అంటే మార్చి మొదటి వారంలో మార్చి 15 లోపల పూర్తి చేస్తాము అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు రాజగోపాల్ రెడ్డి ఏదైతే దాదాపు మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాము, పలు విమర్శలు కూడా చేస్తున్నారు మంత్రి పదవిపై కూడా. దీనిపై కూడా ఏదైతే రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ పిలిచి మాట్లాడుతుంది అన్నటువంటిది, రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రశ్నించినప్పుడు మరొకసారి ఒక 2-3 రోజుల తర్వాత కూడా రాజ్యసభకు సంబంధించినటువంటిది ఇటు హైకమాండ్తో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు అంటూ కూడా కీలకంగా చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా పాల్గొనడము, ఇక్కడ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 8 లక్షల అంటే గత ప్రభుత్వం ఏదైతే 8 లక్షల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళింది, దానిని పూర్తి చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది కూడా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ప్రెస్ మీట్లో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అంటే 80% ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై కూడా రాహుల్ గాంధీ అడిగి ఈ సమావేశంలో తెలుసుకున్నారు. అక్కడ పనిచేసేటటువంటి విద్యా విధానానికి సంబంధించినది అన్న అంశాన్ని ఇక్కడ కూడా కీలకంగా అప్డేట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ దాదాపు చాలా ఆహ్లాదకరంగా 2 గంటల పాటు
కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అక్కడ ఏదైతే నిన్న జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రోజు ఏఐసిసి సమావేశం ఈసారైనా రాజగోపాల్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా అధిష్టానం? రాజ్యసభకు సంబంధించింది 2-3 రోజుల తర్వాత మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో భేటీ అవుతారన్నటువంటిది ఇటు కొద్దిసేపటి క్రితంగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు ఇద్దరు అంటే 2 సీట్లు ఇప్పుడు రాజ్యసభకు ఏదైతే కాంగ్రెస్ తరపు నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా మరొకసారి భేటీ కాబోతున్నారు. ఇక్కడ మనకు నామినేటెడ్ పోస్టులు అనుకోవచ్చు, ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, ఏదైతే ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కొంత చర్చకు వచ్చాయి. అంటే దీనిపై ఇంకా ఒక క్లారిటీ వచ్చేది ఉంది. కానీ మొత్తం అంతా కూడా సమావేశం అంతా కూడా 2 గంటల పాటు చాలా సామరస్యంగా జరిగింది. రాహుల్ గాంధీతో జరిగినటువంటి సమావేశం అంటూ కూడా చాలా ఆహ్లాదకరంగా జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ మనకు గత అంటే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫార్మ్స్ కొరకు ఏదైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటిది నామినేటెడ్ పోస్టులు అనుకోవచ్చు, ఇక్కడ చాలా విధాలుగా కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులపై కూడా కొంత మాట్లాడినట్లు ఈ సమావేశంలో కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అంటే ఈరోజు ఏదైతే కొద్దిసేపటి క్రితం సమావేశం పూర్తయింది, ఈ సమావేశం అనంతరము జరిగేటటువంటి ఇంకా అనేక విషయాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.